చెర్యాల మండలం కేంద్రంలోని సిపిఐ ఆధ్వర్యంలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ 10 సంవత్సరాల పాలనలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిందని, కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడలుగా విభజించి బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను మలిచి కార్మికులకు ద్రోహం చేసిందన్నారు. నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తామని చెప్పి అకౌంట్లు తీయించి నల్లధనాన్ని వెలికి తీయడంలో పూర్తిగా వైఫల్యం అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, డివిజన్ నాయకులు జంగిలి యాదగిరి, వలబోజు నరసింహాచారి, గూడపు సుదర్శన్, నంగి కనకయ్య, సిద్ధిరాం భద్రయ్య, సిరిగిరి రాజు, సిద్ధయ్య, రవి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన 10 సంవత్సరాల నుండి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు మరియు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి సామాన్య ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతూ ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడడం జరిగింది. మరియు ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వే, బ్యాంకింగ్, విమానయానం మరియు ఎల్ఐసి, ఇతర రక్షణ రంగాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ఈ బడా పెట్టుబడిదారులైనటువంటి మరియు ప్రభుత్వ బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టినటువంటి బడా పెట్టుబడిదారులకు ఈరోజు వారికే ఈ ప్రైవేటు పరం చేసి కట్టబెట్టేటువంటి కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానితో పాటు ఒక లౌకిక భారతదేశంలో కులాల మధ్య, మతాల మధ్య సిచ్చు పెట్టి దేవుళ్లను రాజకీయాల్లోకి లాగి ఈరోజు మత రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని మన సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. మరియు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి విభజన హామీలలో భాగంగా బయ్యారం ఉక్కు పరిశ్రమనైతేనేమి, మరియు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని అయితేనేమి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మత రాజకీయాలకు పాల్పడుతుంది, దేశాన్ని నమ్ముతుంది, మరియు కార్మికులకు వ్యతిరేకంగా 4 కోడలు తీసుకొచ్చింది, ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా అమ్మేసింది, మరియు కార్మికుల నోట్లో మట్టి కొట్టేటువంటి పరిస్థితి ఉంది. మరియు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టివేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి బీజేపీ కావచ్చు, ఈ రాష్ట్రాన్ని విపరీతంగా దోచుకొని మరియు నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ, మరియు రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకొని అప్పుల పాలు చేసినటువంటి బీఆర్ఎస్, బీజేపీ ఈ 2 పార్టీలు ఒకటే కనుక ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను బొందబెట్టి తన్ని తరిమి కొట్టి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని భారీ మెజార్టీతోటి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. మరియు ఈ భువనగిరి పార్లమెంటు సిపిఐ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి, మరియు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల లోపట్నే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 6 గ్యారంటీలను కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరియు పేద మధ్యతరగతి సామాన్య ప్రజలకు ఉచిత విద్యుత్ కావాలని 200 యూనిట్లు ఈరోజు ఉచిత విద్యుత్తును అందించినటువంటి పరిస్థితి, అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరియు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి, అన్ని భాగాలలో సగభాగం ఉండాలని ఒక ఉద్దేశంతో మరియు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పించినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ. మరియు అనేక సంక్షేమ రుణమాఫీ కూడా ఈ నెల 15వ తారీఖున రుణమాఫీ చేస్తా అని కూడా ఎన్నికల కోడ్ లేకుంటే చేసేటోళ్ళు ఇప్పటి రుణమాఫీ కూడా చేస్తామని చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరియు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు. మరియు అమలు చేసే ప్రజాపాలన, ప్రజా సంక్షేమాన్ని కోరేటువంటి పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతోటి గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మరియు అన్ని రంగాలలో మన ఎంపీలను గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇదివరకే 10 సంవత్సరాలు మోసపోయి గోసపడ్డం కనుక కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కార్ కూడా ఎంతో అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఓటర్ మహాశైలారా, ఈ నెల 13న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల ఓటింగ్లో మీరందరూ పాల్గొని చేతి గుర్తుకు ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని షాప్ టు షాప్ మరియు విస్తృతంగా తిరుగుతూ
ప్రచారం నిర్వహించడం జరిగింది. భారీ మెజార్టీతో గెలిపించాలని సిపిఐగా మేము విజ్ఞప్తి